తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ గుంటూరు ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో నారీ నీకు నీరాజనం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, రోటరీ క్లబ్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గురువారం మీడియాకు వెల్లడించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిభ కనబరిచిన మహిళా వైద్యులు, ఉద్యోగులు, సిబ్బందికి స్టార్ మహిళా పేరుతో అవార్డుల ప్రదానం చేసి సత్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని అన్నారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మహిళా దినోత్సవం, ప్రపంచ మహిళా దినోత్సవం. సో ఇది ఎన్నోసార్లు నేను చేశాను మా కాలేజ్ డేస్ నుంచి. అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా చేశాము. ఇప్పుడు నేను సూపరింటెండెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి నాకు సూపరింటెండెంట్గా మంచిగా ఈ ఉమెన్స్ డే చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది డాక్టర్స్ కూడా మహిళలే ఉన్నారు. నర్సెస్ అంటే మీకు తెలుసు, వాళ్ళు మొత్తం మహిళలే. ఎఫ్ఎన్ఓస్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు దాదాపు 60 to 70% మహిళలే ఉన్నారు. సో వాళ్ళు ఎంతో బాగా శ్రమించి పనిచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ని చిరునవ్వుతో బయటికి పంపించాలి అంటే వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళు చక్కగా పేషెంట్ కేర్ చేసే విధానం వల్లే అది సాధ్యమవుతుందని గట్టిగా నమ్మే మనుషుల్లో నేను ఒకడిని. సో అలాంటి ఒక గొప్ప మహిళామూర్తులు ఉన్న ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనము మహిళా దినోత్సవం జరుపుకోవటం ఈ మార్చి 8న నేను మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అయితే నేనే చేయాలి అనుకోను, నేను ఎప్పుడు ప్రతిదీ కూడా టీం వర్క్ చేయాలనుకుంటాను. అలాంటి సందర్భంలో నేను రోటరీ కల్చర్ ఉన్న రొటేరియన్ నేను పాస్ట్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. సో నేను రోటరీ సెంటెనియల్ గ్రూప్ వాళ్ళని క్లబ్ వాళ్ళని కలిసినప్పుడు వారు ఇది ఇక్కడ మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు. సో వారు ప్రెసిడెంట్ రోటరీ సెంటెనియల్ క్లబ్కి, అలాగే నవీన్ సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ. ఈయన రెయిన్బో బ్లడ్ బ్యాంక్ కూడా రన్ చేస్తారు బయట. వీళ్ళందరూ అద్భుతమైన సేవా తత్పరత, సేవాభావం కలిగిన గొప్ప మనుషులు. వాళ్ళు మీరు చేస్తే మేము మీతోటి సహకరించి జీజీహెచ్లో ఈ మహిళా దినోత్సవం మీతో కలిసి చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు. ఇక్కడ ఈ మహిళా దినోత్సవాన్ని మనము నారీ నీకు నీరాజనం అనే పేరుతో చేస్తున్నాము. ఎందుకంటే మనం నీరాజనాలు పలికితేనే, ఎందుకంటే మహిళలు ప్రతి పురుషుని వెనుక మహిళ ఉంటుంది వారి విజయంలో అనే ఒక నానుడు ఉంది. అలాగే ఈ ఆకాశంలో సగభాగం మహిళ అనేది ఒక పెద్ద నానుడు ఉంది. సో ఎక్కడైనా సరే ఇవాళ రోజున మహిళలు కూడా ఎంతో బాగా ముందంజ వేస్తున్నారు పురుషాధిక్యత సమాజంలో. మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఈసారి మా సెంటెనియల్ క్లబ్, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటెనియల్ ఆధ్వర్యంలో మన జీజీహెచ్లో ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టున్నాము. నారీ నీకు నీరాజనం. నారీ, మహిళ, ఇలా అసలు పేరు చెప్పగానే, ఆ మాట వినగానే మనకు ఒక తల్లి, ఒక చెల్లి, ఒక ఇల్లు. నారీ అనేది లేకపోతే ఉదయం లేదు, సాయంత్రం లేదు. మొదలు నుంచి చివరి వరకు, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం నిద్రపోయే వరకు కూడాను ఒక మహిళా పాత్ర అనేది లేకుండా అనేది మన మనుగడ అనేది చాలా కష్టం. ఈ విధంగా వాళ్ళు చేసిన సేవలందరికీ గుర్తింపు కోసము వారు చేసే కార్యక్రమాలన్నింటికీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మే 8వ తారీఖు అని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు మంచి సుఖాలు కష్టాన్ని చేసుకోవడం కోసం మార్చి 8వ తారీఖున ఏర్పాటు చేసి ఉన్నారు. మాకు ఈసారి జీజీహెచ్లో వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా పల్లెటూరు ఏననుకోండి, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి చాలా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళని కూడా చాలా ప్రేమగా, ఆప్యాయంగా దగ్గర తీసుకొని వాళ్ళకయ్యే ట్రీట్మెంట్ చేస్తున్నారంటే చాలా మనం చెప్పుకోదగ్గ విషయం. మన ఇంట్లోనే
మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా ట్యాబ్లెట్ తెమ్మంటే ముందు మనం బుకింగ్ చూసుకొని వచ్చేటప్పుడు బజార్ వెళ్ళి తీసుకొస్తాంలే అనే పరిస్థితులు ఉన్న పరిస్థితులు వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఎంతో వందల మంది వేల మంది సుమారుగా 5-6 వేల మంది ఎప్పుడూ కూడాను ఈ జీజీహెచ్ హాస్పిటల్లో పేషెంట్స్ అది ఉంటారు. ఇంతమందికి సేవ చేసే భాగ్యము మనం మేజరు